ఆ వాక్య దీపం వెలుగుతూ అందరికీ కనపడాలి. అదే దీపవృక్షములోని 7 దీపాలు వెలగటం వెనుకున్నటువంటి సాదృశ్యాలు మీతో చెప్తున్నాను. వాక్యము ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిలో సత్యం ఉంటుంది. సత్య దీపం వెలగాలి. రెండవది, వాక్యము ఎక్కడుంటే అక్కడ పవిత్రత ఉంటుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యము నుంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము ద్వారా పవిత్రత వస్తుంది. యేసు రక్తము ద్వారా మన పాపములన్నీ కడిగివేసి మనల్ని నీతిమంతులుగా చేసి మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు పిలిస్తే మనమేమో ఆ పరిశుద్ధతని ఒక్కొక్కసారి, నిన్న చెప్పాను, దీపం పూర్తిగా ఆరిపోయింది, కొందరి దీపం వెలుగుతూ ఆరుతుంది, మరికొందరి దీపం అయితే బాగా వెలుగుతుంది. నీ పవిత్రత దీపం ఎలా ఉంది? బాగా వెలుగుతుందయ్యా, ఓకే, గుడ్. కానీ ఆరిపోతూ వెలుగుతున్నానయ్యా, ఎప్పుడు పడిపోతానో తెలియదు, ఎప్పుడు ఆరిపోతానో తెలియదు, ఎప్పుడు దీపం ఆరుద్దో తెలియదు, పాపంలో పడిపోతానేమో అయ్యా, నా మనస్సులోకి మళ్ళా చీకటి వస్తుందేమో అనుకుంటున్నవారు, మనము ఈ పవిత్ర దీపం ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో, లేదా పవిత్ర దీపం ఆరిపోవడానికి 3 కారణాలు ఏంటో నిన్న చెప్పాను. ఆ 3 కారణాలు ఒకసారి గుర్తు చేస్తారా? రహస్య మీరందరూ గుర్తు పాపం. తెచ్చుకోవాలి. రహస్య పాపము రహస్య పాపం ద్వారా పవిత్ర దీపాలు ఏమైపోతాయి? ఆరిపోతాయి. క్రైస్తవుడు 4 గోడల మధ్య ఎలా ఉన్నాడో అందరి ముందు అలానే ఉండాలి. అలా ఉండాలి. చాలా మంది అందరి ముందు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉండకూడదు. యోసేపు రాజు ఎదుట ఎలా ఉన్నాడో, రాణి ఎదుట ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఇప్పుడు ఎవరు లేరు కదా నా ఇష్టం అనుకోలా. రహస్య పాపాలు రాహేలు జీవితాన్ని చెరిపివేశాయి. రాత్రి మీతో వర్తమానం పంచుకొని నేను కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ నాన్నగారికి ఏం చెప్పిందమ్మా ఆమె? నేను కడగా ఉన్నాను అని అబద్ధం ప్లాన్ వేసి ఏం చేసింది? పాపాన్ని కప్పిపెట్టింది. ఆమె ఎలా చనిపోయిందమ్మా? బిడ్డను కనేటప్పుడు చనిపోయింది. తర్జుమాని రాత్రి పరిశీలిస్తే ఏ లేడీస్ ప్రాబ్లం చెప్పి తండ్రిని మాయ చేసిందో అదే లేడీ సమస్యతో ఆమె చనిపోయింది. గమనిస్తున్నారా? రహస్య పాపం బయటపడకుండా పోయిందా? ఈరోజు కప్పుతున్నాంలే కళ్ళు అనుకుంటే కుదరదండోయ్. రహస్య పాపం ఎప్పటికైనా నువ్వు ఏ ప్లాన్ వేసి ఆ పాపాన్ని కప్పేస్తున్నావో ఆ ప్లాన్ వల్ల ఎప్పటికైనా నష్టం వస్తుంది. జాగ్రత్త. రహస్య పాపాలు విడిచిపెట్టేయాలి. ఏమొద్దు. అక్రమ సంబంధాలు, అక్రమమైనటువంటి మార్గాలు, తప్పుడు త్రోవలు, డబ్బుని అన్యాయంగా సంపాదించే మార్గాలు ఏవైనా కూడా విడిచిపెట్టేయాలి. అది ఎవరికీ తెలియదు అనుకుంటున్నాం, కానీ దేవుని కళ్ళు కప్పలేము. చాలా మంది పవిత్ర దీపాలు ఇక్కడే ఆరిపోతున్నాయి. దేవుడు తన వాక్యం ద్వారా మనకు పవిత్రతనిచ్చాడు. మనం వెలగాలి. అప్పుడే మన మనస్సులో పాపం రాకుండా ఉంటుంది. రహస్య పాపాలు విడిచిపెట్టేద్దాం. రెండవది, చెడు చెడు సహవాసాలు. సహవాసం. చెడు సహవాసం. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ఆ ఎఫెక్ట్ నీ మీద పడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు అన్న దాన్ని 1కి 100 సార్లు ఆలోచించుకో. 3, ప్రార్థనలేమి. ప్రార్థన లేమి. ఎక్కడ ప్రార్థన తగ్గుతుందో అక్కడ పవిత్ర దీపం ఆరిపోతుంది. నీ పవిత్ర దీపం ఆరిపోకుండా ఉండాలంటే నీవు అనుదినము ప్రార్థన మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆపొద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రార్థనను మాత్రం అసలు విడిచిపెట్టవద్దు. బైబిల్లో కొందరు వారి పవిత్ర దీపాలు ఎలా ఆరిపేసుకున్నారో, వారు ఆ పవిత్ర దీపాన్ని ఆరిపేసుకోవటం వల్ల వారికి ఎటువంటి శిక్షలు వచ్చాయో త్వరగా కొన్ని విషయాలు మీతో చెప్తాను. ఒక చిన్న విషయాన్ని మీకు చూపిస్తాను దేవుని వాక్యంలో నుండి. అందరూ మీ బైబిల్ తెరవండి. లేవియా కాండం. ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవాలి. 10వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? అహరోను కుమారులైన అహరోను కుమారులైన
నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని తమ తమ ధూపార్తులు, నాదాబు అబీహు తన ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి వాటిలో నిప్పు ఉంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. అబ్బా, వారు యెహోవా అహరోను సన్నిధిని మృతి పొందిరి. యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అహరోను ప్రధాన యాజకుడు, యాజకత్వమునకు మూల పురుషుడు. అలాంటి అహరోను కుమారులు ఎవరు? వారు నాదాబు అబీహు అబీహులు. అనేటువంటి వారు. వీళ్ళు ఏం చేశారంటే బలిపీఠము యొద్దకి వీరు దేవుడు చెప్పిన దానిని కాక వేరొక అగ్ని బలిపీఠం మీద అగ్ని మండాలన్నా, దీపవృక్షము వెలగాలన్నా వేరొక అగ్ని తీసుకురాకూడదు. ఎలా పడితే అలా మంటను తీసుకురాకూడదు. ఆకాశము నుండి దేవుడు పంపిన అగ్నే వారి అగ్ని వెలగడానికి అక్కడ కారణం అవ్వాలి. వీళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పిన మాట వినకుండా వేరొక అగ్నిని తీసుకొచ్చారు. ఏముందిలే, దేవుడేమన్నా వచ్చి చూస్తున్నాడా? వేరొక అగ్ని తీసుకొచ్చిన వెంటనే ఏమైందో తెలుసా? దేవుని అగ్ని అప్పుడు దిగొచ్చింది. మామూలుగా అగ్ని ఎందుకు దిగొస్తుంది? దీపవృక్షమును వెలిగించడానికి, బలిపీఠం మీద ఉన్నటువంటి జంతు బలిని దహన బలిలో అర్పించడానికి అగ్ని దిగొస్తుంది. కానీ ఇప్పుడు అగ్ని ఎందుకు దిగొచ్చింది? వీళ్ళను కాల్చివేయటానికి దిగొచ్చింది. ఆకాశము నుండి అగ్ని అలా దిగొచ్చింది. వాస్తవంగా కొంచెం సేపు వీళ్ళు ఆగి అక్కడ ప్రార్థన చేస్తే ఆ అగ్ని బలిపీఠం మీద ఉన్నటువంటి దహన బలిని కాల్చడానికి వచ్చేది. ఎప్పుడైతే తొందరపడ్డారో ఆ అగ్ని వీళ్ళని కాల్చేసింది. ఈరోజు చాలా మందికి అపవిత్రత అనేటువంటిది అలవాటైపోయింది. దేవుడు చెప్పిన మాట కాక, దేవుడు చెప్పిన విధానం కాక సొంత ప్రయత్నాలు, సొంత తలంపులు, సొంత విధానాలు మనకు అవసరమా? వేరొక అగ్నితో అంటే వేరొక అగ్ని అంటే దేవుడు చెప్పిన వదిలిపెట్టి వేరొక సహవాసాలు, వేరొక అవసరము లేని ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఈరోజు యవనస్తులలో పెరిగిపోతున్నాయి. అవి నువ్వు అనుకుంటావు. ఈరోజు లోకంలో పాపంలో తిరిగి నేను పవిత్రంగా ఉంటాను, పవిత్రంగా వెలుగుతాను అనుకుంటావు. కానీ నువ్వు ఉన్న పవిత్రత అక్కడ ఆరిపోతుందన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. అహరోను కుమారులు ఏ స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకసారి మీరు ఆలోచించండి. వారు నశింపజేయబడటానికి కారణం ఏంటి? అన్యాగ్ని. అక్కడ ఒక మాట ఉంది, ఆ ఒక్క మాటను పట్టుకోవాలి. ఏ అగ్ని అది? అన్యాగ్ని, వేరొక అగ్ని. వేరొక అగ్ని. వేరొక అగ్ని అంటే అన్యాగ్ని అని అర్థం. మనకు అవసరం లేని అగ్ని, మనకి అక్కరలేని అగ్ని. ఈ అక్కరలేని అగ్నిని తీసుకొని నిజం చెప్పాలంటే ఎంత శాపాన్ని కొని తెచ్చుకున్నారండి. అసలు వీళ్ళకి నిజం చెప్పాలంటే వీళ్ళు వేరొక అవసరము లేని దానిలో ఏలు పెట్టి ఎంత దీవెన పోగొట్టుకున్నారో తెలుసా? నిర్గమకాండం 28:1 ప్రకారం యాజక వృత్తంతా ఎవరికి అప్పగించబడింది చూడండి. 28 నిర్గమకాండం 1. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును
అహరోను కుమారులైన నాదాబును అహరోను కుమారుడు నాదాబును, అబీహును అబీహును, ఏలియాజరును ఎలియాజరును, ఈతామారును ఉమ్, ఇజ్రాయేలీలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అబ్బా చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఇజ్రాయేలీయుల్లో నుంచి పిలిపించి వాళ్లకు ప్రతిష్ట వస్త్రాలు, వారికి అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు వేసుకునే వస్త్రాలు కూడా మామూలు వస్త్రాలు కాదు, దాన్ని ప్రతిష్ఠిత. కుట్టే వాళ్ళు కూడా జ్ఞానాత్మ పూరుల వాళ్ళు. దేవుడు వాళ్ళని అంత ప్రతిష్ఠించాడు, అంత ప్రత్యేకపరిచారు. వారు ధరించేది బంగారు, నీల, ధూమ్ర, రక్తవర్ణం గల నూలుతో ఒక ప్రత్యేకమైన ఏఫోదును వారికి ఇచ్చాడు. వారికి దేవుడు అంత విలువనిస్తే వేరొకటిని వారు చేర్చుకోవడం వల్ల చేతులార దీవెన పోగొట్టుకొని చచ్చారండి. ఈరోజు అంతే, వేరొక పరిచయం, మనకు అవసరం లేనిది కాక వేరొక అపవిత్ర సంబంధమైనది, తమ ఇష్టానుసారంగా శుద్ధమైన అగ్ని కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికారు. వాస్తవంగా చెప్పాలంటే అహరోను కుమారులు ఎంతమంది? నలుగురు కనిపిస్తున్నారు. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఈతామారు అని నలుగురు కనిపిస్తున్నారు. ఈ నలుగురులో దేవుడి మాట వినక వేరొక అగ్నిని చేర్చుకున్నటువంటి వారు, వేరొక అగ్నిని తెచ్చుకున్నటువంటి అబీహు, నాదాబు ఏమైపోయారు? చనిపోయారు. అక్కడే పడి చచ్చారు. కానీ దేవుని మాట విన్న ఎలియాజరు, ఈతామారు మాత్రం ఎంతగా ఆశీర్వదింపబడ్డారో తెలుసా అమ్మా? దేవునికి నచ్చనిది నాకు నచ్చదు అని ఒక్క చేతితోనూ యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి ఎవరమ్మా? గుర్తుందా పేరు? ఫినిహాస్. ఫీనేహస్. వెరీ గుడ్ అమ్మా. ఫీనేహస్ తండ్రి ఎవరు? తండ్రి అహరోను కదా, ఎలియాజర్. ఏలియాజరు. ఒక ఫీనేహస్ ఉన్నాడన్న, ఆయన వేరు. కానీ దేవుని కొరకు నిలబడినటువంటి ఫీనేహస్ ఈ అహరోను మనమడే కదా. నేను ఒక మాట చెప్తాను, వేరొక అగ్ని ద్వారా ధూపం వేయాలి లేదా బలిపీఠం మీద అగ్ని కురిపించాలని వేరొక దాన్ని అపవిత్రతను అనుసరించిన ఇద్దరేమో అక్కడే చచ్చారు. పరిశుద్ధతకై ప్రాణం ఇచ్చినటువంటి ఆ ఎలియాజర్ అయినా తన కుమారుడైన వారందరూ దీవెన పొందిన వారిగా కనిపిస్తున్నారు. బా, ఈరోజు నువ్వు ఏ జాబితాకి చెందిన వ్యక్తివి? ఒకే వ్యక్తి కడుపును పుట్టిన వాళ్ళండి వీళ్ళందరూ, ఒకే వ్యక్తి కడుపును పుట్టిన వారే. కానీ నలుగురు, ఇద్దరేమో అట్లున్నారు, ఇద్దరేమో ఇట్లున్నారు. ఎలియాజర్ కుమారుడు ఫీనేహస్ ఆశీర్వదింపబడ్డారు. చూడండి ఒక్కసారి ఆ మాట చూద్దామా? ఒక్కసారి ఆ మాట సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 25:11. నేను వారలేని దానిని, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని, తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక, ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. అబ్బా చూడండి అమ్మా, పరిశుద్ధత కొరకు ప్రాణం ఇచ్చిన వాడి పరిస్థితి ఎట్లుంది, అపవిత్రకై పరుగెత్తినటువంటి వాడి పరిస్థితి ఎట్లుంది. దేవుడు అందరినీ చంపేయాలనుకుంటే దేవుని నిర్ణయానికి అడ్డుపడిన వాళ్ళు బైబిల్లో మనకు ప్రాముఖ్యంగా ఇద్దరు కనిపిస్తారు. వారిలో ఒకరు ఫస్ట్ ఎవరండి? వాళ్ళని చంపేస్తే వాళ్ళతో పాటు నన్ను కూడా నశింపజేయ అంటాడు ఒక ఆయన. ఎవరైనా? మోషే గారు అంటారు. దేవుడు ఆ సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతుంటే కింద అంత పూజలు పురస్కారాలు చేస్తూ దూడను పెట్టి ఆరాధిస్తుంటే దేవుడు ఏం చేశాడు? వీళ్ళందరినీ నశింపజేస్తానంటే మోషే అడ్డుపడ్డా లేదా? అడ్డుపడ్డాడు. మళ్ళా మోషేలాగా అడ్డుపడింది ఎవరో తెలుసా బైబిల్లో? ఈ ఫీనేహస్.
ఫినెహాసు. దేవుడు ఓర్వలే, అసలు ఆ మాట చూడండి, దేవుడు ఓర్వలేకయుండియు అంటే దేవుడికి ఇంక కోపం తగ్గల, కానీ ఇజ్రాయేలును ఆయన నశింపజేయల. అంటే ఆయన కోపము తగ్గకపోయినా ఇంకా ఆయన ఎందుకు చంపలా? ఎందుకు చంపలా? మరి కోపం మళ్ళీ అడ్డుపట్టాడు. వచ్చింది. అయ్యా నన్ను బట్టి, నన్ను బట్టి, నన్ను బట్టి. అక్కడేమో బాబాయిలు అవుతారో పెదనాన్నలు అవుతారో తెలియదు కానీ ఈ ఫీనేహస్సు పెదనాన్నలు అనుకుందాం, ముందు వారి పేర్లు ఉన్నాయి కాబట్టి. వారి పెదనాన్నలు వేరొక అగ్నిని తీసుకొచ్చి అక్కడ నశించిపోయి చచ్చిపోతే, ఈయన మాత్రం వాళ్ళ చిన్న తాతయ్య ఉన్నాడు. ఎవరు వాళ్ళ చిన్న తాతయ్య? వరసలు అర్థమవుతున్నాయా? ఎవరు వాళ్ళ చిన్న తాతయ్య? మోషే గారు. వాళ్ళ తాతగారు ఎవరు? మోషే. వాళ్ళ తాతగారు అహరోను. ఆరోను వాళ్ళ తమ్ముడు మోషే కదా. ఇప్పుడు ఏమవుతాడు వరుసకి ఇతనికి? మీకు అర్థం కావాలంటే ఆ పై వచనంలోనే ఉంటది. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అని ఉంటది, కుమారుడైన ఫినెహాసు. సంఖ్యాకాండం 25:10. ఇప్పుడు ఈ ఫీనెహాసు చిన్న తాత ఎవరు? మోషే గారు. ఎవరిని గురిగా పెట్టుకున్నాడు? ఇప్పుడు దేవుడు నశింప చేయాలనుకుంటే ఎవరు అడ్డుపడలేరు. ఆయన నిర్ణయానికి అబ్రహాము లాంటోడే, అయ్యా ఒక ఇద్దరిని ఒక 40 మందిని కాపాడతావా, 30 మందిని కాపాడతావా, 20 మందిని కాపాడతావా, లెక్క బతిలాడుకుంటూ వచ్చి తనను తాను తగ్గించుకొని లోతు కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. అసలు మొత్తం నాశనమే రాకుండా అడ్డుపడ్డారండి. ఇప్పుడు ఈయనకి గురిగా ఇద్దరున్నారు ఫినేహస్కి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకరేమో వారి పెదనాన్నలు, వేరొక అగ్నిని తీసుకొచ్చి నశించిపోయిన వాళ్ళు, ఇంకొకరేమో చిన్న తాతయ్య. ఇప్పుడు ఎవరిని మాదిరి తీసుకున్నాడు? చిన్న తాతయ్య మాదిరి. చిన్న తాతయ్య మాదిరి. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఈరోజు మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన క్రైస్తవ్యములో మనం పరిశుద్ధంగా ఉండాలా ఉండకూడదా మనకు మాదిరి చాలా మంది కనపడుతుంటారు. ఎవరిని మాదిరి తీసుకుంటున్నారు? ఈరోజు ఏంటి సినిమాలు చూస్తున్నావు అని అడిగితే, ఏమండి వాళ్ళు చూడట్లేదా బ్రదరు, వీళ్ళు చూడట్లేదా బ్రదరు, చూడని వాళ్ళు ఎవరున్నారండి నాకు చెప్పండి వారి పేర్లు, మా పాస్టర్ గారే నువ్వు ఆయన ఎందుకు చూస్తున్నావు? నువ్వు ఈ బ్యాచ్, ఎవరు బ్యాచ్? నువ్వు వాళ్ళని ఫాలో అవుతున్నావు. వాళ్ళని ఫాలో అయితే వారిలాగా నశింపుచ్చిపోతాం. కానీ మన ఫినెహాస్ అలా కాదు. పరిశుద్ధత కొరకై ప్రాణం ఇచ్చిన, అంటే ఒక మాటలో చెప్పాలంటే నశించిపోతున్న ఇజ్రాయెల్ని కాపాడుటకు అడ్డు నిలబడిన చిన్న తాతయ్యలాగా నిలబడ్డాడండి. వేరొక అగ్నిని తీసుకొచ్చిన వారి పరిస్థితి ఎట్లా ఉంది? మాటకు లోబడి, దేవుడికి నచ్చపోతే నాకు నచ్చదండి. అసలు నిజం చెప్పాలంటే అసలు ఫీనేహస్సు కాలంలో ఏం జరిగిందంటే, ఇజ్రాయేలీయులకి దేవుడు ముందే చెప్పాడు, మోయాబీయులకి మీకు పడదని. వీళ్ళు మోయాబు స్త్రీలను కలిసి విగ్రహారాధనలో పడిపోయారు. అందరూ విగ్రహారాధన చేస్తుంటే అహరోను లాంటోళ్ళు, అంటే అంత సీనియర్ వాళ్ళే సైలెంట్గా ఉన్నారు. వామ్మో మనకెందుకులే వీళ్ళు చెప్పినా ఎన్రో అని. కానీ ఈయన మాత్రం, దేవుడు ఓర్వలేని దాన్ని నేను ఓర్వలేను, దేవుడికి నచ్చింది నాకు నచ్చింది. ఏం అంత పరిశుద్ధత అండి! ఈరోజు యవనస్తులారా, మీ కాలేజీలో అంత పరిశుద్ధంగా ఉండాలి. ఫ్రెండ్స్ అందరూ సినిమాలకు పోతున్నారన్నా తప్పదన్నా, వెళ్తామన్నా తప్పదన్నా, వాళ్ళు ఎక్కిరిస్తారన్నా, వాళ్ళు త్రోలనాడతారు, వాళ్ళు దూషిస్తారు, అయినా వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు ఫీనేహస్ లాగా ఉండాలా. నేను బీటెక్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఫోర్స్ చేసేవాళ్ళు సినిమాకి రమ్మని, చాలా ఫోర్స్. రే మంచి సినిమారా. ఇప్పుడు వాళ్ళంటారు ఏం కాదురని. ఒకసారి అయితే బలవంతంగా భోజనానికి వెళ్దామని చెప్పి హోటల్కి అని చెప్పి తీసుకెళ్ళి సినిమా హాల్ దగ్గర లోపలికి లాక్కెళ్ళిపోతున్నారు. ఎవరు చూడట్లేదని వెళ్ళాను అనుకోండి, ఈరోజు దేవుని పని చేసి ఉండేవాడిని కాదేమో. ఆ సినిమా మాయ అలాగన లోకం వైపు మళ్ళించేదేమో. గొప్పవాడిని అని చెప్పట్లేదు, పనికిరాని వాడిని మీకు ఉదాహరణగా చెప్తున్నాను. అమ్మో వెళ్ళకూడదన్న భయం ఉండబట్టే ఈరోజు దేవుని పని చేయగలుగుతున్నాను. ఒకటే చెప్తున్నా, పరిశుద్ధతకై నువ్వు ఎంత ప్రాకులాడుతున్నావు అన్నదే ఈరోజు నీకు అర్థం కావాలి. ఏముందిలే వేరొక అగ్నిని తీసుకొచ్చి పెడితే సరిపోద్దిలే అనుకున్న వాళ్ళు ఎట్లా చచ్చారు? ఎవరు ఎట్లున్నా పర్లేదు, నా దేవుడికి నచ్చపోతే నాకు నచ్చదు అనుకున్న ఫీనేహస్ ఎలా ఉన్నాడు? ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. అతను ఓర్వలేకపోయాడంట. పవిత్రత కోసం
అసలు దేవుడికి నచ్చపోతే నాకు నచ్చదు, అమ్మో మేము పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారం, దేవుడు మాకు మాట ఇచ్చాడని చెప్పేసి పాపాన్ని సహించలేక గబా గబా వెళ్ళేసి అసలు పాపాన్ని ఓర్చుకోలేక ఆ పాపం చేసే వాళ్ళందరి మీద కూడా చంపేశాడండి వాళ్ళని. అసలు ఓర్చుకోలేదు ఈ ఫినిహాస్. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? చిన్న వర్తమానం ఈ పూట దేవుడు మనతో మాట్లాడింది, కానీ నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎవరిని మాదిరి తీసుకుంటున్నావు? ఎలా ముందుకెళ్తున్నావు? నువ్వు పరిశుద్ధత కొరకు ప్రాకులాడేది ఏది నీ జీవితంలో? ఎలా సాగిపోతున్నావు అన్నది ముఖ్యం. ఎలా ముందుకెళ్తున్నావు అన్నది ముఖ్యం. ఎలా జీవిస్తున్నావు అనేది ముఖ్యం. నీకు ఇంకొక వ్యక్తిని నేను చూపిస్తాను త్వరగా. 2 సమూయేలు గ్రంథం 6 అధ్యాయం 6 వచనం. సరైన క్రమము లేకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో, ఏముందిలే అని పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యంగా వారు ఉండొద్దు. ఎందుకు? వారు ఉమ్, నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఉమ్. ఎడ్లకు కాలు జారినందున ఎట్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగిలికొనెను. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ అతడు క్షణమందే అతన్ని చేసిన మొత్తగా తప్పును బట్టి ఆ అత- క్షణమంది దేవుడు అతన్ని మొత్తగా, అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. అతడు అక్కడనే దేవుని మందసము నొద్ద పడి చనిపోయాను. చనిపోయెను. ఈ ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. దేవుని మందసాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆ కాలు జారిన వెంటనే ఇతను పోయి మందసాన్ని పట్టుకున్నాడట. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఉజ్జా ఒక మామూలు వ్యక్తి. దేవుని మందసాన్ని మామూలు వ్యక్తులు పట్టుకోకూడదు, అది రూల్. ఆ రూల్ని ఏముందిలే అని ఏముందిలే అని నార్మల్గా వెళ్ళి పట్టుకున్నాడండి. వెంటనే యెహోవా కోపం అతని మీద రగులుకుందంట. ఈరోజు నిజం చెప్తున్నా, ఏముందిలే, ఏముందిలే, అది చూస్తే ఏముందిలే, ఇది చేస్తే ఏముందిలే, ఎవరు కరెక్ట్ ఉన్నారులే, వాళ్ళు ఎట్లుంటున్నారులే, వీళ్ళు ఎట్లుంటున్నారు. అపవిత్రతకు అవకాశం ఇస్తే దేవుడు ఊరుకోలేదండి. పాత నిబంధనలో, క్రొత్త నిబంధన సంఘములో కృప ఉంది కాబట్టి బ్రతికిపోతున్నాం. జాగ్రత్త, కృపని వ్యర్థపరచొద్దు. చేదైన వేరు ఏదైనా మీలో ఉండకుండా చూసుకోండి. చిన్న చేదు ఏముందిలే అనుకున్నారు అబీహు నాదాబ్, ఏమైంది? ఏముందిలే అనుకున్నాడు ఉజ్జా, ఏమైంది? పాపం విషయంలో ఏముందిలే అనే భావన వద్దు. చిన్న పాపం చేసిన గడ్డ ఉనికిపోవాలి. అమ్మో నేను ఎందుకు ఈ పాపం చేశానా అని. పామును పెంచుతున్నాడు ఒకడు. అరే బాబు, ఏంట్రా నువ్వు పామును పెంచుతున్నావు? పెంచుకుంటే ఏ కుక్కనో పిల్లినో పెంచుకో, పాము ఎందుకంటే లేదు ఈ పాము నాకు కావాలని పెంచాడండి. పాముకు ఒక అలవాటు నేర్పించాడు. ఏమిటా అలవాటు అంటే, ఈయన ఒక చిటిక వేసిన వెంటనే పాము వచ్చి గట్టిగా ఈయన చుట్టుకుంటది. మళ్ళీ చిటిక వేసిన వెంటనే పాము ఇతన్ని వదిలి వెళ్ళిపోద్ది. అది చాలా గొప్పగా ఆయన భావించాడు. వాళ్ళు వీళ్ళు వద్దన్న వినలా. ఒకరోజు పెద్ద సర్కస్ లాగా పెట్టాడు. పాము నా మాట వింటుందన్నాడు. మీ అందరు చూడండి, ఈ పెద్ద పాము నన్ను చుట్టుకుంటది, నేను చిటక వేయంగానే అది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది అనుకున్నాడు. పాము చుట్టుకుంది. అది చుట్టుకొని కొంతసేపు అవుతుంది, అందరు గట్టిగా చప్పట్లు కొడుతున్నారట. చప్పట్లు కొడుతూ ఉంటే ఈయన చిటక వేస్తున్నాడు నన్ను విడిచిపెట్టమని. ఆ చప్పట్ల సౌండ్కి పాముకు వినబల్లా. అలానే పట్టుకుంది, ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. వాళ్ళ సౌండ్లు కదా ఇంకా గట్టిగా పట్టుకుంది. కొంతసేపటికి ఊపిరి ఆడకుండా చనిపోయాడు. ఏ పాము తనకి గౌరవాన్ని ఇస్తుంది అనుకున్నాడో అదే పాము వాళ్ళ చచ్చి కూర్చున్నాడు. ఈరోజు పాపం వద్దయ్య అంటే ఏముందిలే అన్న చిన్న సినిమాని, ఏముందిలే అన్న అబద్ధమే, ఏముందిలే అన్న ఫ్రెండ్స్తో సరదాని, ఏముందిలే అన్న కొంచెమే కదా తాగింది, ఏముందిలే, ఏముందిలే, ఏముందిలేని నీ కొంప ముంచుద్ది. జాగ్రత్త. ఉజ్జా ఏముందిలే సడన్ గా వెళ్ళి పట్టుకున్నాడు. నీకెందుకు? నీ పని అది కాదు కదా. కోపం వచ్చేసింది. ఏముందిలేని వేరొక అగ్నిని తీసుకొచ్చారు. అక్కడే అగ్ని వచ్చి చంపేసింది. ఈరోజు మనం ఎలా ఉన్నాం?
పరిశుద్ధత దీపం మనలో వెలుగుతుందా, ఆరిపోతుందా అని ఎవరికి వారం పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరు వారం పరీక్షించుకుందాం. నేను పరిశుద్ధంగా ఉన్నానా, నా పవిత్ర దీపం వెలుగుతుందా, ఆరిపోతుందా అని అందరం పరీక్షించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, భయము లేని అభిహోనాథపు పరిస్థితి ఏమైందో విన్నాం. భయము కలిగిన ఎలియాజరు కుమారుడు ఫినేహసు చరిత్ర విన్నాం. తను మాదిరి చూపే విషయంలో మోషేను మాదిరి తీసుకున్నాడు. తన పెదనాన్న వరసయ్య వారిని మాదిరి తీసుకోలేదు నాయన. ఈరోజు ఎవరిని మాదిరి తీసుకుంటున్నామో యవనస్తులమైన మేము, పెద్దలైన వారు గ్రహించాలి. ఎవరు పడితే వారిని మాదిరి తీసుకుని జీవితాలు నాశనం అవ్వకూడదయ్యా. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత, ఆర్థిక సమస్యలు ఉన్న వారికి విడుదల, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యం, ఆదరణ కోల్పోయిన వారికి ఆదరణ నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. సహాయకుడైన దేవుడవు నీవు, పిలిచే దేవుడవు, నమ్మదగిన వాడవు నీవు. ఈరోజు ఈ ప్రార్థన కూడికలో నీ బిడ్డలు మీరు దర్శించమని, ఈ ప్రార్థన కూడికలో నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, పరిశుద్ధుడు అయిన దేవుడవు నీవు, ఆదరణకర్తవు నీవు. నీ బిడ్డలను పరిశుద్ధపరిచి ధైర్యపరిచి ఈరోజు విన్న వాక్యానికి తగిన జీవితాన్ని మాకు అనుగ్రహించమని, మా పవిత్ర దీపం ఆరిపోకుండా దీపాన్ని ఎప్పటికప్పుడు వెలిగించుకున్నట్లు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ,